నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్దాం. అవినీతికి దూరం, రిజిస్ట్రేషన్ల వేగం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఉప్పల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సందడి, దస్తావేజులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సరికొత్త విధానం అమల్లోకి వస్తే వ్యవస్థీకృత సమస్యలు పరిష్కారం కానున్నాయి అని చెప్పేసి అవినీతిని తగ్గించేందుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ స్లాట్ బుకింగ్ ప్రయోగాత్మక విధానం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 2 నియోజకవర్గంలోకి అమల్లోకి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఇప్పుడు మనము రిజిస్ట్రేషన్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా ఉటావుట్న అక్కడ కస్టమర్ ఉన్నాను కూడా, కస్టమర్ అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు ఎవరున్నాను కూడా ఇరువురు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా మన మేడ్చల్ మల్కాజ్గిరిలో జిల్లాలో ఇక్కడ రిజిస్ట్రేషన్ పర్వం ఇక్కడ చాలా ఎక్కువ అయిపోతుంది. ఉప్పల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చూడండి సందడిగా మారిపోయింది. అదేవిధంగా చాలామంది స్లాట్ బుక్ చేసుకొని, కొంతమంది అయితే బ్రోకర్లకి ఇచ్చి చేపించడం జరుగుతుంది నిలబడే ఓపిక లేక. కొంతమంది అయితే డైరెక్ట్గా వెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని మరి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అదే విధానంగా ప్రజలకు సేవలు వేగంగా, సులభంగా, ప్రదర్శకంగా అందించే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ మేడ్చల్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అధికారులు తెలుపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మాత్రమే జిల్లా రిజిస్ట్రేషన్తో పాటు వల్లభ్ నగర్, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంకు స్లాట్ బుక్ సేవలు అందుబాటులోకి రానున్నాయంట. అంటే స్లాట్ ఆల్రెడీ బుక్ చేసుకొని పలానా టైం పలానా డేట్లో వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇంకా వేగవంతంగా కూడా పనులు చేయడం మనం గమనిస్తున్నాం. ఎంపిక చేసుకున్న సమయానికే జిల్లా రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏదైనా దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రోజంతా వేచి చూడాల్సి వస్తుంది. చూసారా, ఈ యొక్క టైం మేకింగ్ పీరియడ్ అనేది ఒకటి పెట్టి నా స్లాట్ బుక్ చేసుకొని ఇమీడియట్లీ ఆ స్లాట్ బుక్ టైం, ఇప్పుడు పాస్పోర్ట్కి ఎట్లయితే టైం ఉంటుందో టైం ప్రకారంగా వెళ్ళి ఎలాయితే బుక్ చేసుకొని ఎలాయితే మనం పాస్పోర్ట్ అప్లై చేస్తామో అదే చందంగా ఇక్కడ ఇప్పుడు స్లాట్ బుక్ చేసి అదే టైంకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనిగా అలాంటి పనులు వేగవంతం అవుతుందని ఇక్కడ తెలుపుతున్నారు. అదేవిధంగా ఏ కార్యాలయంలోనైనా గంటలకు గంటలు ఆస్తులు అమ్మేవారు కొనేవారు ఉండిపోవాల్సిందే. అంటే పెద్దవారైనా ఉన్నవారైనా లేనివారైనా కంపల్సరీ ఈ ఆస్తులు అమ్మేటప్పుడు వాళ్ళు గంటలు వేచి ఒక సమయాని కోసము ఒక లైన్లో క్యూ పద్ధతిలో ఉండి నిలబడి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఆ పద్ధతి నుంచి స్లాట్ బుకింగ్ పద్ధతిలో చేసేస్తామని చెప్పేసి అంత టైం వేస్ట్ కాకుండా చేసేస్తామని ఇక్కడ తెలుపుతున్నారు. అదేవిధంగా అంతేకాదు అమ్యాలు అందకపోతే పనులు కావడం కష్టమే. అంతేకాదు ఆమ్యాలు అందకపోతే పనులు కావడం కష్టం. అంటే ఇప్పుడు ఒక ఫ్లాటు 100 గజాల జాగా తీసుకొని దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా వాళ్ళు మధ్యలో బ్రోకర్లకే కానీ లోపల ఉన్న అధికారులకే కానీ ఆమ్య ఇవ్వకపోతే పనులు వేగవంతం కాలేని దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ మన జిల్లాలో ఏర్పడుతుంది. అదేవిధంగా ఇక్కడ దీనికి భిన్నంగా ప్రస్తుతం ఆర్టీఏ పాస్పోర్ట్ కార్యాలయంలో ఏ తరహాలో ఆన్లైన్ స్లాట్ బుకింగ్ వ్యవస్థ ఉందో అదే తరహాలో రిజిస్ట్రేషన్ల విధానంలో అందుబాటులోకి రానుంది. చూసారా, నేను చదవకముందే ఒక పాస్పోర్ట్ల విధానం ఏదైతే చెప్పానో ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇక్కడ వాళ్ళు రాయడం కూడా జరిగింది. అదే తరహాలో రిజిస్ట్రేషన్ విధానంలో అందుబాటులోకి రానుంది. అమ్మేవారికి కొనేవారికి అనుకూలమైన సమయాన్ని స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఈ సరికొత్త విధానం ఉంది. దీంతో నిర్లక్ష్యకు చెక్ పడనుంది. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. అయితే ఇక్కడ ఉదయం 24, సాయంత్రం 24 స్లాట్లు ప్రతి కార్యాలయంలో ప్రతిరోజు 48 చొప్పున స్లాట్లు అందుబాటులో ఉంటాయి. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు 24 స్లాట్లు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో 24 స్లాట్లు అందుబాటులోకి వస్తాయి. వీటికి అనుగుణంగానే ప్రజలు రిజిస్ట్రేషన్కు స్లాట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా అత్యవసర లేదా స్లాట్ బుకింగ్ లేని వారి సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో నేరుగా
కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు. దీంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే వీలుంటుంది అని చెప్పేసి ఇక్కడ స్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు క్లియర్గా స్పష్టం చేశారు. 24 ఉదయం 24 సాయంత్రం అనే మొత్తం 48 స్లాట్లు బుక్ చేసుకునే విధంగా ఎవరైతే సానుకూలంగా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునే గొప్ప సదుపాయ అవకాశం కల్పించడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎంపిక చేసుకున్న సమయానికి ఇది ఓకే, క్లియర్ టైటిల్ లేకుంటే కిరికిరే అని ప్రక్రియ కొత్తగా తీసుకొచ్చే సరికొత్త స్లాట్ బుకింగ్ విధానంతో కొన్ని రకాల సమస్యలు కూడా తలెత్తితే అవకాశం ఉంటుంది. ఈ విధానం హైడ్రా HMDA రెవెన్యూ విభాగాల అనుసంధానంతో అందుబాటులోకి తెచ్చినట్టుగా సమాచారం. దీంతో భూములకు సంబంధించిన సర్వే నంబర్లు, చెరువులు, నిషేధిత భూములు ఇలాంటివి అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి. టైటిల్ క్లియర్గా లేకుంటే ఇక్కడ స్లాట్ బుక్ అయ్యే అవకాశం ఉండదని నిపుణులు అంటున్నారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు సరిహద్దుగా ఉన్న ప్లాట్లు కూడా స్లాట్ బుక్ కావడం కష్టంగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ టైటిల్ అనేది క్లియర్గా లేకపోతే స్లాట్ బుక్ తీసుకోదంట ఆ యొక్క ఆన్లైన్ సిస్టమ్. అదేవిధంగా చెరువులు, కుంటలు మరియు ఏదైతే బఫర్ జోన్లు FTL ఏమైతే ఉంటాయో అవి కూడా పరిసర ప్రాంతాల్లో ఉంటే కూడా అవకాశాలు తీసుకోకపోవడం అవకాశాలు ఎన్నో ఉన్నాయంట. మరి ఇది మొత్తం ఆన్లైన్ సిస్టమ్ రావడంతో ప్రజలు కొంతమంది హర్షిస్తున్నారు. దేంట్లోనైనా అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి. అదేవిధంగా మరో వార్తకు వెళ్తాం. బాటసారుల దహర్తి తీర్చాలి అని మనం అప్సిగూడలో వార్త చూస్తున్నాం. ఇంకో వార్త, ఘనమైన లక్ష్యం అమలులో నిర్లక్ష్యం, వృద్ధాగా మారిన గ్రీన్ బెల్ట్ పథకం అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. చెత్త చెదారంతో నిండిన ప్రాంతం అని చెప్పేసి ఇక్కడ అప్సిగూడలో ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. ఇది పచ్చదనం ప్రణాళిక 2016లో ప్రతిపాదన. గ్రీన్ బెల్ట్ ఏరియా 900 మీటర్లు వెడల్పు, సుమారు 33 అడుగులు, జనాభా 1000. కాలనీ ఏర్పాటు 1999. మొక్కలు పెంచి నడకదారిగా అని మార్చాలి. PLKM రావ్ అంటున్నాడు. ఏమంటున్నాడంటే సీనియర్ శాస్త్రవేత్త, గ్రీన్ హిల్స్ కాలనీ చుట్టూ గ్రీన్ బెల్ట్గా మార్చాలని కొన్నేళ్లుగా ప్రయత్నించాం. ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించాం. ప్రయత్నంతో తొలి దశలోనే ఆగింది. అధికారులు దృష్టి సారించి మొక్కలు నాటి నడకదారిగా చేయాలి అని ఇతను పేర్కొన్నారు. అదేవిధంగా సాంకేతిక సమస్యలతో అభివృద్ధి చేయలేదు. సాయి కిరణ్ AE అప్సిగూడ ఏమంటున్నాడంటే కొన్ని సాంకేతిక పనులు అభివృద్ధి చేయడం లేదు. అదేవిధంగా గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేసేందుకు సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. రెవెన్యూ పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల నుంచి అనుమతి వస్తే గ్రీన్ బెల్ట్ను అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న సదరు సాయి కిరణ్ AE అప్సిగూడలో అతను పేర్కొన్నారు. అదేవిధంగా మనం మరో వార్తకి వెళ్దాం. సరదా కావద్దు, ప్రాణాంతకం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. మన గట్కేసర్ ఎదురువాదుల చెరువుకు సంబంధించిన వార్త. ఈత రాకున్నా నీటిలోకి దిగి మృతి, మద్యం మత్తులోనే ప్రమాదాలు అధికం అని చెప్పేసి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. అది మనం ఇంతకుముందు కూడా మనము పలానా తిమ్మాయిపల్లి అవతల ఒక క్వారీలో కూడా ఒక బాలుడు అందులో దూకి చనిపోవడం మనం చూసాం. ఏదైనా సరదా కోసం వెళ్ళి మొత్తం ప్రాణాంతకరంగా చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ మనం ఇక్కడ షామీర్పేట పెద్ద చెరువుకు మంగళవారం ఎల్లమ్మ బండకు చెందిన కృష్ణ, యశ్వంత్ మరో 3 స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యుబాట పడ్డారు. చూసారా, ఈ యొక్క చెరువులు అనుకుంటాం మనం, చెరువులో పోయి విహారయాత్రకి వెళ్దాం అనుకుంటాం. సాటర్డే సండే హాలిడే దొరకగానే చాలామంది ఏం చేస్తారంటే నేచర్, ప్రకృతిని ఆస్వాదించడానికి ఇక్కడ వెళ్ళి ప్రాణాంతకరంగా వాళ్ళకి ఈత రాని సమయంలో ఒడ్డులో ఆడుకుందామనే టైంలో వాళ్ళు తెలియక అందులో దుంకి చనిపోవడం చాలామంది మనం చూసాం. అందులో కూడా ఇక్కడ షామీర్పేట పెద్ద చెరువులో కూడా మంగళవారం ఎల్లంబండకు చెందిన కృష్ణ, యశ్వంత్ కూడా సేమ్ అదే పరిస్థితి ఏర్పడింది. మరో 3 స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చారట. అందులో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు.
అలా అందుకోసమే ఇక్కడ వెళ్తేప్పుడు పిల్లలను కానీ జాగ్రత్తగా ఎక్కడున్నారు ఏంటిది అని తల్లిదండ్రులు తెలుసుకుంటే భయం చెంది అలాంటి పనులకు దోహదపడే అవకాశాలు ఎన్నో తక్కువగా ఉంటాయని నేను అనుకుంటున్నా. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం యానంపేటలో కూడా క్వారీ గుంతలోకి ఈత కొట్టేందుకు 3 స్నేహితులు వచ్చారు. అందులో ఓ విద్యార్థికి ఈత రాకపోవడంతో నీట మునిగి చనిపోయాడు. చూసారా, ఇక్కడ కూడా యానంపేట చెరువులో కూడా 3 వెళ్ళడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. ఎంత దారుణం అంటే మరి ఘోరంగా పరిస్థితి ఏర్పడుతుంది. గత ఏడాది మృత్యు సంఖ్య పోలీస్ స్టేషన్ గట్కేసర్ పోచారం కారిడార్ 11 మంది చనిపోతే కీసరలో 6 చనిపోయారు. అయితే ఇక్కడ షామీర్పేటలో 8 మంది చనిపోయారు. మన జవహర్ నగర్లో అయితే 14 మంది చనిపోయారు. అదేవిధంగా మేడ్చల్లో 5 చనిపోయారు. ఎందుకంటే ఇక్కడ జవహర్ నగర్లో చెరువులు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ గట్కేసర్ పోచారం కారిడార్లో 11 మంది అయితే మన జవహర్ నగర్లో ఎందుకు అత్యధికంగా చనిపోయారంటే ఇక్కడ ఈదుల చెరువు, గుండ్ల చెరువు మరియు ఇక్కడ మల్కారం చెరువు, ఇక్కడ చూసినట్లయితే చెరువులు చాలా ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఇక్కడికి వచ్చి విహారయాత్ర కోసం వచ్చి ఇక్కడ మొన్నటికి మొన్న 1 సంవత్సరం క్రితం చాలామంది చనిపోయారు. ఒక ముస్లిం సోదరులు వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి హాస్టల్ పిల్లలు చిన్న పిల్లలు కూడా చనిపోవడం మనం చూసాం. ఈదుల చెరువు, గుండ్ల చెరువు మరియు ఇక్కడ మల్కారం చెరువులో అయితే చాలామంది చనిపోవడం మనం చూస్తున్నాం. విహారయాత్రకు వచ్చి అక్కడ ఆడుకొని ఒడ్డుకు ఉండలేక అందులో మునిగి చనిపోవడం. అందుకోసమే అత్యధిక సంఖ్యలో మనం చూస్తున్నాం 14 మంది దాకా మన జవహర్ నగర్లో చనిపోవడం. ఇది చాలా చలించని విషయం. కాబట్టి అందుకోసమే ఎవరైతే విహారయాత్రకు తీసుకెళ్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి సుమా. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి అనేక సంఘటనలు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో జరిగాయి. ఉదాహరణకు సంబంధించిన 8, 14, 8 ఒక ఇతర ప్రాంతాల్లో ఇవన్నీ ఉదాహరణ మాత్రమే. ఇంకా తెలియని చాలామంది చాలా చోట్ల చాలా జరిగేటి ఉన్నాయి. అంతెందుకు మన ఆఫీస్ పక్కకు ఉన్న చిన్నపూర్ చెరువులోనే చాలామంది ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోవడం మనం గమనించాం. ఈ చెరువులకు చుట్టూ కంచె ఉంటే కంచె వేయాలని ఎంతోమంది ఎన్ని చెప్పినా కూడా ఇంకా చెరువు సుందరీకరణ చేస్తున్నాము అని చెప్పేసి చాలామంది చేయకపోవడం చాలా బాధాకరం. దానివల్ల చాలామంది డేంజర్ అనే స్పాట్లు పెట్టి కొన్ని సూచిక బోర్డులు పెడితే అక్కడ వాళ్ళు దుంకి చనిపోవాలన్నా, అక్కడ ఆహ్లాదకరంగా ఆడుకున్న వాళ్ళకన్నా ఒక సూచికంగా ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవారు. కాకపోతే ఎన్నిసార్లు ఏమి చెప్పినా కూడా ఎప్పుడు ఎవరు మనం అక్కడ ఉండం కదా. పోలీసు వాళ్ళు అయితే 24 గంటలు అక్కడ ఉండరు కదా. ఎక్కడైతే సంఘటన జరుగుతుందో, ఎగ్జాంపుల్ మన చెన్నపూరు చెరువులోనే చాలామంది చనిపోయారు. చాలామంది మన ఎస్ఐ మోహన్ సార్ అయితే సూచిక బోర్డులు పెట్టి చాలా అవగాహన పూర్తిగా చాలామందికి ఈ తెలపడం కూడా చూసాం మనం. ఉటాన వచ్చి ఎంతోమంది అలా మునిగి తేలని పరిస్థితిలో ఉంటే గజ ఈతగాళ్ళను తీసుకొచ్చి అందులో చెరువులో మొత్తం గాలించి ఎవరైతే చనిపోయిన డెడ్ బాడీలు బయటికి తీసుకొచ్చి గుర్తుపట్టేలా చేయడం చాలా హర్షించదగిన విషయం. అందులో మన చిన్నపూర్ చెరువులో కూడా చాలామంది చనిపోయారు. అదే కాకుండా ఇక్కడ చూసినట్లయితే మధ్యాహ్నం వేళ ఎండలోనే పిల్లలు ఆటలాడేందుకు బయటకు వెళ్తుంటారు. తల్లిదండ్రులు ఎంత వరించినా ఇంటి పట్టున ఉండేందుకు సుముఖత చూపరు. ఇంట్లో చెప్పకుండానే స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్ళి ప్రమాదాలు బారిన పడుతుంటారు. చాలా సందర్భంలో చెరువులు, కుంటలు, బావుల్లో ఈతకు వెళ్ళి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల ఈత రాకపోయినా నీళ్ళలోకి దిగి ఈత రాకున్నా నీటిలోకి దిగి చెందిన ఘటనలు పెరిగిపోతున్నాయి. తొందరపాటు వద్దు. పట్టణీకరణ నేపథ్యంలో వ్యవసాయ క్షేత్రాలు స్థిరాస్తి వెంచర్లుగా మారుతున్నాయని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే చాలామంది తల్లిదండ్రులు ఎంత మభ్యపెట్టి ఎంత ఆపినా కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఆడుకోవడానికి వెళ్తున్నా అని చెప్పేసి గ్రౌండ్లు చాలామంది ఎండాకాలం కాబట్టి ఉబ్బరంగా ఉందని చెప్పేసి ఎక్కడ ఏ చెరువు ఉంది, ఎక్కడ ఫ్రీగా ఉంటే ఎక్కడ పోయి మనం ఆడుకుంటాం, ఎక్కడ పోయి మనం స్నానాలు చేసుకొని మంచిగా ఆహ్లాదకరంగా ఉందామనే చాలామంది చిన్నపిల్లలే కానీ పెద్ద పిల్లలే కానీ తెలివి వచ్చిన ఇంటర్ డిగ్రీ పిల్లలు కూడా ఆఖరికి మృత్యువాత పడడం మనం గమనిస్తున్నాం. అందుకోసమే ఎండాకాలంలో మీ పిల్లలకి స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి కదా, స్విమ్మింగ్ పూల్
క్లాసులో మా అంటే ఒక గంట 150 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటారు, లేదంటే నెలంతటికి 3000 4000 తీసుకుంటారు. అక్కడ క్లాస్ జాయిన్ చేస్తే వాళ్ళు అక్కడ వెళ్ళి మంచిగా ఆహ్లాదకరంగా ఆడుకొని మంచి వాళ్ళు ఒక గంట 2 గంటలు 3 గంటలు ఆడుకొని ఇంటికి వస్తారు కదా. స్విమ్మింగ్ రాకపోయినా నేర్చుకునే విధంగా ట్రైనర్లు కూడా ఉంటారు కదా అని మేము తెలియపరుస్తున్నాం. దయచేసి ఎక్కడైనా మీకు ఈత వస్తేనే బావిల పంటి వెళ్ళండి. కుంటలు కానీ బావిలు కానీ చెరువులు కానీ వెళ్ళేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా మేము తెలియపరుస్తున్నాం. అయితే ఇక్కడ పట్టణ శివారులో వ్యవసాయ పొలాల చెరువులో జలకళ కనిపిస్తోంది. పలువురికి ఈత కొట్టేందుకు నగరం నుంచి వస్తున్న చాలామంది ఇంట్లో చెప్పకుండా స్నేహితులతో కలిసి వెళ్ళి ప్రమాదాల్లో చిక్కుతున్నారు. మద్యం మత్తులో చాలామంది యువకులు సరదా వీకెండ్కు షామీర్పేట్, జవహర్, కీసర లాంటి ప్రాంతాలు వెళ్తున్నారు. ఇక్కడ మందు పార్టీ చేసుకుంటున్నారు. అత్యుత్సాహంతో బావులు, క్వారీ గుంతలతో చెరువులోకి దిగుతున్నారు. లోతు అధికంగా ఉండడంతో గమనించాక మునిగిపోతున్నారు. చూసారా, చాలామంది ఏం చేస్తారంటే ఒక వయసుకు వచ్చిన వారు ఇంటర్, డిగ్రీ, కాలేజ్ వాళ్ళు ఆహ్లాదకరం కోసం ఇక్కడ జవహర్ నగర్, కీసర మన ఇది షామీర్పేట్ చెరువు పరిసర ప్రాంతాలకు వచ్చి సాటర్డే సండే అక్కడ ఎంజాయ్ చేద్దామని వస్తారు. మందు బీర్లు అవి ఇంకా మత్తుకు సంబంధించిన ఈ యొక్క పానీయాలు తీసుకొని మత్తులో వాళ్ళు మంచిగా ఆడుకోవాలి, జలకాటలు ఆడుకోవాలని చెప్పేసి చెరువులోకి, గుంటలకి, మన చెరువులలోకి దుంకి చాలామంది ప్రాణాపాయంగా చాలామంది తెచ్చుకుంటున్నారు. ఈత రాకపోయినా దిగాలని కారణం ఏముంది? ఒకవేళ దిగాలనుకుంటే ట్యూబో లేదంటే ఏదైనా థర్మోకోలో కట్టుకొని దిగితే తేలుతారు కదా. లేదు అని మత్తు మందులో సరదా కోసం లోతు లేదులే అని చెప్పేసి దిగితే లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోతే ఈత రాకపోతే చావే శరణ్యం. అందుకోసమే జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా మీ తోటి స్నేహితులు కూడా వెళ్ళి అతను ఈత వచ్చా రాదా అని గమనించి అతను లోపలికి వెళ్ళి ఈత కొడితే అతన్ని పంపించే విధంగా మీరు ఉండండి. కానీ ఈత రాకపోతే అతను పంపించకండి. తోటి మిత్రులు ఎవరైతే ఉంటారో ఈత వస్తేనే అందులో పంపించండి. ఈత రాకపోతే చనిపోయే దాఖలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎంచక్కగా మనకు వార్త కూడా రూపంలో వచ్చింది. అదేవిధంగా తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి అని చెప్పేసి చక్రపాణి ఏసీపీ మల్కాజ్గిరి గారు ఏమంటున్నారంటే, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోతే వద్దు అన్నప్పుడు అక్కడ ఆగిపోవాల్సిందే, లేదు అంటే మృత్యువాత పడాల్సిందే అన్న చందంగా ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. మైదానాల్లో ఆటలాడడం, చెరువులు, కాలువల్లో ఈత కొట్టడం శారీరకంగా మంచిదే అయినా పెద్దల పర్యవేక్షణ లేకుండే సాధన ప్రాణాలు మీదకు వస్తుంది. అంటే పెద్దలు కంపల్సరీ వాళ్ళు పర్యవేక్షణ ఉండాలి, వాళ్ళు తోడు ఉండి వెళ్ళాలి. లేకుంటే ఈత వస్తే అందులో దిగాలి, లేదంటే వాళ్ళు ఇచ్చే ధైర్యం కూడా లేనివారు చాలామంది ఉంటారు. పిల్లలు సరదా ప్రమాదకరంగా మారకుండా ఉండాలంటే తల్లిదండ్రులు వారిని కంట కనిపెడుతుండాలి అని చెప్పేసి యానంపేట కూడలిలో క్వారీ గుంత చూడండి ఎంత భయంకరంగా ఉంది. మనం చూస్తున్నాం మన కీసర మరియు ఇక్కడ తిమ్మైపల్లి అవతల అక్కడ ఇంకో క్వారీ, మరియు ఇక్కడ తిమ్మైపల్లిలో ఒక క్వారీ. ఈ క్వారీలు ఏం చేస్తారంటే గనెట్లు కొట్టకం చేసి అక్కడ కంపెనీ పెట్టేసేసి మొత్తము అక్కడ కంకర, ఇసుక అవన్నీ మొత్తం మైనింగ్ చేసేసి మొత్తం వాళ్ళు అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఆ గుంతలను మాత్రం పూడ్చలేరు కదా. అంత పెద్ద గుంత పూడ్చాలంటే మళ్ళీ చాలా మట్టి కావాలి. మూర్చకుండా అట్టనే వదిలేసి చుట్టూ కంచె వేయకుండా హెచ్చరిక బోర్డులు, డేంజర్ బోర్డులు, సూచిక బోర్డులు పెట్టకుండా అలానే వదిలేస్తే అదే గతి. చాలామంది విహారయాత్రకి యూట్యూబర్లు చాలామంది వస్తుంటారు కదా, ఎక్కడ ఏది బాగుందని యూట్యూబ్లో మన గూగుల్లో సెర్చ్ చేసుకొని మరి ఒక వ్యక్తి ఇక్కడ చనిపోవడం మనం చూసాం. అక్కడ ఆ వ్యక్తి చనిపోవడం చాలా చాలా బాధాకరం. ఎక్కడో సికింద్రాబాద్లో ఉన్న వ్యక్తి గూగుల్ మ్యాప్ పట్టుకొని వచ్చి చావు నన్ను వెతుకుంటూ వస్తుందని అతను గమనించకుండా అతను విహారయాత్రకు వచ్చి అతను వీడియో తీసుకుంటూ అందులో దుంకి పడిపోయాడు.
పడిపోయి చనిపోవడం మనం చూసాం. పట్టుమని 25 సంవత్సరాలు నిండని ఒక బాలుడు చనిపోవడంతో తల్లిదండ్రులు శోక సముద్రంలో ఏడుస్తూ ఎంత ఏడ్చినా మనకు తిరిగి రాలేని దూరంతో ఆ బాలుడు వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అందుకోసమే ఎవరికైతే ఈత వచ్చో ఈత రాని వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఈత నేర్చుకుంటే ఎక్కడ ఏ ప్రమాదవశాత్తు పడిపోయినా కూడా అందులో ఈదుకుండా వచ్చి బయటకు ఒడ్డుకు రావచ్చు. కానీ ఈత అనేది ఒక ముఖ్యం. మన మనిషి పుట్టడం కాబట్టి చేప అంటే ఆటోమేటిక్గా దాన్ని చెరువులో వేస్తే ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కొన్ని జంతువులు కూడా ఈత రాదనుకుంటాం కానీ చెరువులో వేసేస్తే ఇమీడియట్లీ కుక్కలు కానీ ఏదైనా కానీ ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు వచ్చేది. కానీ అది భగవంతుడు ఇచ్చిన వరం. కానీ మనుషులకు కూడా ఆ ఆలోచన అది ఉండాలి. ఈత అనేది నేర్చుకొని ఇలా ప్రమాదంగా ఉండకుండా ఇలా మృత్యుపాత పడకుండా ఉండాలని మేము కూడా కోరుతున్నాం. యానంపేటలో కూడలిలో క్వారీ గుంతలో చూడండి ఎంత డేంజర్గా ఉంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారంటే అది బాగుంది, మంచి అందంగా ఉంది అని చెప్పేసి చాలామంది దుంకే వాళ్ళు ఎంతమంది ఉంటారు. కాకపోతే జాగ్రత్తగా ఉండండి సుమా. మరో వార్త, చెత్త తొలగించేదెవరు అని చెప్పేసి ఇక్కడ గట్కేసర్లో మనం వార్త చూస్తున్నాం. పోచారం పురపాలక సంఘం నారపల్లి పరిధిలో పలు ఖాళీలో అపరిశుభ్రతతో నిండిపోతున్నాయి. చెత్తను సరిగ్గా తొలగించడం లేదు. సప్తగిరి కాలనీ సమీపంలో చెరువులోను డ్రైనేజీని మళ్లించారు. వ్యర్థాలు వేస్తున్నారు. దోమలు పెరుగుతున్నాయి. ప్యాకింగ్ సరిగ్గా చేయడం లేదు. కాలనీ వాసులు పేర్కొన్న వార్డులు 4, కాలనీలు 10, నివాసం ఉండేది 3600 మంది. ఇక్కడ జనాభా 7000 అని చెప్పేసి దోమల నివారణకు చర్యలు అని చెప్పేసి ఇక్కడ తెలియపరుస్తున్నారు. డి వాణికుమారి శానిటరీ ఇన్స్పెక్టర్ పోచారం ఏమంటుందంటే, నాచారంలో అన్ని కాలనీల్లో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. రాత్రి వేళ దోమల నివారణకు పొగ మందు వేస్తున్నాం. సమస్య ఉంటే నేరుగా ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడున్న వార్తలో మనం చూస్తున్నాం. అయితే ఎక్కడ ఏది చూసినా చెరువు పక్క కానీ రోడ్డు మీద చౌరస్తులో కానీ చెత్త డబ్బులు లేని విధంగా అక్కడ మొత్తం అగమ్య యోగంగా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం మనం చూస్తున్నాం. ఈ చెత్త అనేది అక్కడ చెత్త అనేది ఇంటి కూడా ఈ చెత్త సేకరణ వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఇస్తే ఇలా చెత్త అనేది అక్కడ బయట రోడ్డు మీద పడేయకుండా బయట వచ్చిన ద్విచక్ర వాహనాలు కానీ అక్కడ ఉన్న పాదచారులకు కానీ ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఇళ్లలకు కూడా ఆ చెత్త నుంచి వచ్చిన దోమలు ఇళ్లలోకి వెళ్ళి మొత్తం మెదడువాపు, ఇంకోటి ఇతర డెంగ్యూ, మలేరియా, ఇతర రోగాల బారిన పడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దయచేసి పరిశుభ్రంగా ఉండండి. స్వచ్ఛ భారత్గా ఉంటే మనకి ఎలాంటి రోగాలు రాకుండా, అనారోగ్యాలు రాకుండా మనం మంచిగా ఉండేవాళ్ళం అవుతాం. లేదంటే ఇదే చెత్త మీరు ఇలానే పడేసినట్లయితే ఎన్నో రోగాలు వచ్చి ఇక్కడ మూలకు వచ్చేది వర్షాకాలం కాబట్టి మూలకు పడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది అయితే చనిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మెదడువాపు, డెంగ్యూ, మలేరియా రోగాలతో బారిన పడి చాలామంది లేవలేని స్థితిలో మనము సంవత్సరం అంతా కష్టపడ్డంతా డాక్టర్ల పాలు కావడం ఈ తథ్యంగా భావిస్తున్నాం. అందుకోసమే చెత్త అనేది లేకుండా మీరు చెత్త నివారణగా ఉండాలంటే మీరు చెత్తను తీసుకెళ్ళి చెత్త సేకరణ ఎవరైతే ఇంటికి వస్తారో వాళ్ళకి మీరు వెయ్యాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరో వార్త, పెంచిన గ్యాస్ ధర తగ్గించాలి అని చెప్పేసి మరో వార్త చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను తగ్గించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేసింది. బుధవారం గట్కేసర్లోని నిరసన తెలిపారు. ఇందులో మండల శాఖ సిపిఎం కార్యదర్శి ఎన్ సబిత పాల్గొన్నారు. ఇక్కడ సామాన్యులపై భారం అని చెప్పేసి మరో వార్త మనం జోనర్లో చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచుతూ సామాన్యులపై అదనపు భారాన్ని మోపించిందని సిపిఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం గ్యాస్ సిలిండర్ ధర పెంచడంపై నిరసన వ్యక్తం చేస్తూ జవహర్ నగర్ ప్రధాన రహదారిపై ప్రధాని దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇందులో నియోజకవర్గ కార్యదర్శి శంకర్, నాయకులు దర్శనం యాదగిరి, స్వరూప, ఎల్లయ్య, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. మేము కూడా ఇటు నుంచి అటు వెళ్తున్న సమయంలో అక్కడ
మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఒక ప్రధాని దిష్టి బొమ్మ కాల్చడం మేము కూడా చూసాం. మా జరపైలం ఛానల్ కూడా విజువల్ తీసుకొని వచ్చింది. అది కూడా మేము దీని తర్వాత మేము వేయడం జరుగుతుంది. అందుకోసమే గ్యాస్ ధర ఉటావుటన అట్లా పెంచడంతో సామాన్యుల నడ్డి విరిచేటట్టు మొత్తం చాలామంది భారం మీద పడుతుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ప్రజలే కాకుండా సిపిఐ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకో చేసి ఒక ప్రధాని దిష్టి బొమ్మ కాల్చి నిరసన వ్యక్తం చేయడం మనం చూసాం. రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని చెప్పేసి మరో వార్త. సమస్యలు పరిష్కరించాలని వినతి అని ఇక్కడ ఇంకో సమస్య. డ్రైనేజీ పనులు ప్రారంభం మనం చూస్తున్నాం. ఇక్కడ మరో వార్త. వ్యర్థాలు నిండి దోమలు పెరిగాయి అని చెప్పేసి ఇక్కడ మరో వార్త వచ్చింది. ఇక్కడ ఎక్కడిది అంటే మేడ్చల్ పట్టణ జనాభా 1,00,000కు పైగా కాలనీలు ఉన్నాయి. 100 విలీన గ్రామాలలో అదనం అని చెప్పేసి ఇక్కడ ప్యాకింగ్ యంత్రాలు 3 పనిచేస్తున్నాయి, 2 అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాం. అయితే ఎక్కడ చూసినా ఇదే ప్రాబ్లం, ఇదే వార్త. ఇక్కడ మేడ్చల్గా కాదు, ఉప్పల్లో కాదు, మరియు మన ఇండియా మొత్తంలో ఈ చెత్త అనేది పెద్ద సమస్య మారిపోయింది. అందులో మన డంపింగ్ యార్డ్ జవహర్ నగర్లో మరి పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ యొక్క డంపింగ్ యార్డ్ ఎవరైతే మన జవహర్ నగర్లో దమాయిగూడలో వాళ్ళు జేఏసీ ఫామ్ చేసుకొని వాళ్ళు కొట్లాడినంతో ఆ చెత్త తీసుకొచ్చి ఇక్కడ మల్కారం వైపు వేస్తుంటే ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇక్కడ బాలాజీ నగర్ వాసులకు కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గబ్బిలాల్పేట మరియు ఇక్కడ ఉన్న మన కేసీఆర్ కాలనీ, ఇక్కడ జయశంకర్ కాలనీ, దేవేందర్ నగర్ కాలనీ, ఇక్కడ దొండతోట, ఇక్కడ పరిసర ప్రాంతాల్లో మొత్తం చెత్త వాసనతో మొత్తం ఇల్లంతా సాయంత్రం అయితే చాలు మొత్తం ఇల్లు మొత్తం గబ్బు కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం దుర్గంధ వాసన వెదజల్లుతుంది. సాయంకాలం డ్రోన్లతో మొత్తం శానిటైజేషన్ చేసినా కూడా, ఎక్కువ క్యాపింగ్ చేసినా కూడా ఇది వాసన అనేది వెళ్ళడం లేదు. మరి డంపింగ్ యార్డ్ ఎత్తివేస్తా అంటున్నారు. మరి ఎత్తివేస్తారా లేదా మనం వేచి చూడాలి. అదేవిధంగా పల్లెల్లో సిబ్బంది ఉండక చెత్త నిర్వహణ సరిగా ఉండదు. నిధులు సిబ్బంది చాలామంది ఉంటారు. ఏ సమస్య ఉండదనుకుంటే పూరలో సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. పరిశుద్ధత నివారణ అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చూసారా, మేడ్చల్లో పుర పరిశుద్ధ్యం అధ్వానం, 1,00,000 జనాభా 2 ప్యాకింగ్ యంత్రాలేనా అని అంటున్నారు. మొత్తం ఎన్ని ఉన్నాయ్యా? 3 ఉండాలి. యాక్చువల్లీ 3 ఉంటే మనకి అందులో ఒకటి పనిచేస్తలేదు, ఒకటి ఉంది, ఒకటే ఫ్యాగింగ్ ఉందంట. 1,00,000 జనాభాకు 2 ఫాగింగ్ యంత్రాల అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఇది సరిపోకపోతే ఇంకా తెప్పించాల్సిందిగా కోరుతున్నారు ప్రజలు. లేదంటే ఇదే దోమల బెడదతో చాలామంది బాధపడతారు. అదేవిధంగా ఇలాగుంటే ఎలా? మేడ్చల్ పట్టణంలో పరిశుద్ధ నిర్వహణ సరిగా లేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుంది. వ్యర్థాలను తొలగించడం లేదు. కింది బస్తీ వీకర్ సెక్షన్ల కాలనీలు కేఎల్ఆర్ కాలనీలు మరియు రాఘవేంద్ర నగర్, సూర్యానగర్, ఆర్టీసీ కాలనీ, కిష్టాపూర్, రాయలాపూర్, గ్రీష్మాపూర్ మరియు అపరిశుభ్రతతో దోమలు పెరుగుతున్నాయి. ఈ కాలనీలో చాలామంది బాధలు పడుతున్నారు. ఈ యొక్క చెత్త నుంచి నివారణ లేకపోవడంతో అక్కడ సంబంధిత కాలనీ వాసులు చాలామంది ఆందోళన చెందుతున్నారు. చాలామంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క చెత్త వల్ల దోమలు ఇంట్లోకి వస్తున్నాయి. దానివల్ల మెదడువాపు, డెంగ్యూ, మలేరియా రోగాలు వచ్చి చాలామంది వైరల్ ఫీవర్గా మొత్తం మూలకు పడే అవకాశాలు ఎంతమంది ఉన్నారో అని చెప్పేసి ఇక్కడ తెలియపరుస్తున్నారు. నివారణ ఎలా అని ఇక్కడ చూస్తున్నాం. పెద్ద చెరువు అలుగు తుమ్మ చెరువు సమీపంలో, కిష్టాపూర్ రోడ్డు నాలా సమీపంలోని ఖాళీ ప్రదేశాలు ఎక్కడ చూసినా చెత్త వ్యర్థాలు పెరిగిపోయాయి. డంపింగ్ యార్డులకు చేరాల్సిన చెత్త సిబ్బంది నిర్లక్ష్యంతో రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాల్లో కుమ్మరిస్తున్నారు. ఇంటింటికి వచ్చి చెత్త తీసుకువెళ్ళి వాహనదారులు సకాలంలో రాకపోవడంతో ఇంట్లో చెత్త వీధుల్లోకి వస్తుంది.
ఇది మాత్రమే వాస్తవమే. అయితే ఈ పెద్ద చెరువు అలుగులు మరియు అలుగు చెరువులు చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా చెత్త బాగా పెరిగిపోతుంది. ఎవరైతే ఇంటింటికి వచ్చి చెత్త సేకరణ వాళ్ళు చెత్త తీసుకోకపోవడంతో ఈ చెత్త అంతా ఇంట్లో చెత్త అంతా తీసుకెళ్ళి చెరువుల పొంటి, కుంటల పొంటి, నాలల పొంటి వేయడం మనం చూస్తున్నాం. దానివల్లనే రోగాల బారిన పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసమే ఈ నివారణ అలా కాకుండా చెత్త అనేది ఎక్కడ ఉంటే అక్కడనే డంపింగ్ యార్డ్లకు వెళ్ళే విధంగా ఉండాలి. అధికారులు నిర్లక్ష్య ధోరణి కాకుండా ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉంటారో, ఎవరైతే చెత్త సేకరణ వాళ్ళు ఉంటారో వాళ్ళని అలర్ట్ చేయండి. లేదంటే ఇదే ప్రాబ్లం ఏర్పడుతుందని తెలియపరుస్తున్నారు. చెరువు అలుగు వద్ద పేరుకుపోయి చూసారా, చెరువు సమీపంలో అలుగులో మొత్తం చెత్త పేరుకుపోయి అని చెప్పేసి చూస్తున్నాం. ఇంత నిర్లక్ష్యమా? లక్షల జనాభా ఉంటే 2 ఫాగింగ్ యంత్రాలు ఉన్నాయి. అవి ఎప్పుడు వీధిలోకి వస్తాయో తెలియదు. దోమలు పెరిగే ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ సరిగ్గా వేయడం లేదు. ఆఖరికి ఆయిల్ బాల్స్ కూడా సరిగ్గా వేయడం లేదంట. ఫాగింగ్లో వచ్చేసి 2 ఉన్నాయి. అది ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఎప్పుడో ఒకసారి వారంలో ఒకసారి నామకవాస్గా ఫోన్ చేస్తే వచ్చి ఇట్లా పొగ జల్లి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి అని నాగిరెడ్డి కమిషనర్ గారు ఏమంటున్నారంటే, ప్రతిరోజు దోమల నివారణకు ఫాగింగ్ చేపడుతున్నాం. యంత్రాలు తక్కువగా ఉండడంతో ఇబ్బందికరంగా ఉంది. ఖాళీ ప్రదేశాల్లోని చెత్తను తొలగిస్తామని అంటున్నాడు. అయ్యా ఏమయ్యా నాగిరెడ్డి గారు, కమిషనర్ గారు, ఫాగింగ్లు ఉన్నాయి 2, మరి జనాభాలేమో లక్షల మంది, వేల మంది ఉన్నారు. మరి కనీసం మీరు ఇండెంట్ పెట్టి దాన్ని ఇక్కడ వాళ్ళు రాకపోతే కూడా వచ్చే విధంగా మీరు కంప్లైంట్లు పెట్టి తీసుకురావచ్చే అవకాశం మీ కమిషనర్ తప్ప ఇంకో ఎవరికి ఉందయా? మరి మీరు ఇంత నిర్లక్ష్య ధోరణిగా వైఖరి చేస్తే చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఈ దోమల బారిన పడి చెత్త ద్వారా చాలామంది మృత్యువాత పడిపోతున్నారు. ఈ మెదడు వాపు, డెంగ్యూ, మలేరియా ఇలాంటి రోగాలకు బారిన పడి చనిపోతున్నారు. పెద్దవాళ్ళంటే అతలాకుతలం అనేది గట్టేయచ్చు, కానీ చిన్నపిల్లలకు ఇలాంటి రోగం వస్తే తట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మన దగ్గర ఏర్పడుతుంది. ఇక్కడ ఉప్పల్ కారిడార్లో పనులు పూర్తి చేయించండి అని చెప్పేసి ఈటల వినతి పత్రం ఇస్తున్న భాజపా నాయకులు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇక్కడ పనులు జరగకపోవడంతో చాలా బాధాకరం. మరియు వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు, అధికారంలో ఉన్న అధికార పార్టీ వాళ్ళు ఏదన్నా చేయాల్సిందే కదా. కానీ నామకేవాస్గా ఆ పత్రాలు ఇవ్వడం, ఆ పత్రాలు పై అధికారులకు పంపించడం, ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ప్రజలకు ఇలానే తీవ్ర ఇబ్బందిగా మారిపోతున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ను తొలగించాలని నిరసన. HPS వద్ద ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు. అందరూ బాధ అందరికీ, వీళ్ళ బాధ వీళ్ళకి. మళ్ళీ అతను ఎందుకు తొలగించాలనుకుంటున్నారు, అతను ఏం చేశారో మనకు తెలియదు. అదమరిస్తే అపాయం. చూసారా, ఇక్కడ గుంత తవ్వి అలానే వదిలేశారు. అయితే మల్లాపూర్ పాత గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహం సమీపంలో వీధిలో మాన్యువల్లో పైకప్పు పూర్తిగా విరిగిపోయింది. ప్రమాదకరంగా ఉన్న దానికి మరమ్మతులు చేయడం లేదు. మరి అధికారులు ఏం చేస్తున్నట్టున్నారు? సిబ్బందులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా సిబ్బందిని పంపించి మాన్యువల్ కుప్పలు చెప్పలుగా మన మున్సిపల్ ఆఫీస్లో ఉంటాయి కదా, వాళ్ళు తీసుకొచ్చి ఒకటి వేస్తే ఏం పోయే కాలం పుట్టింది వాళ్ళకి అని ఇక్కడ ప్రజా సంఘాలు చాలామంది వాపోతున్నారు. చెల్లపల్లిలో అగ్ని ప్రమాదం అని చెప్పేసి వార్త చూస్తున్నాం. బుధవారం రోజున చెల్లపల్లి ఫేజ్ 1లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్మికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. మంటలు అదుపులో చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. చూసారా, ఇలా ప్రాబ్లంలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ ఫైర్ ఇంజన్లు రాకపోతే వాటర్ స్పీడ్ తోటి కొడితే అక్కడ అగ్నిమాపకాలు మొత్తం ఆరిపోతాయి. ఈ ఉటా వచ్చి అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి అపాయం జరగకుండా చెల్లపల్లిలో అగ్నిమాపకాలు మొత్తం ఆపడం చాలా మనం హర్షించదగిన విషయం. ఇలాంటి ఫైర్ ఇంజన్లు మనము ప్రతి పోలీస్ స్టేషన్లో పెడితే ఉటా వచ్చే అవకాశాలు ఎంతనా ఉంటాయి. కాబట్టి
పెడితే చాలా బాగుంటుందిగా కోరుతున్నాం. శ్రీరామ పట్టాభిషేకం అని చెప్పేసి ఉప్పల్లోని రామాలయంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామ నవమి పురస్కరించుకొని రామాలయంలో బుధవారం స్వామివారి పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇక్కడ మనం లోకల్ వార్తలు చదువుతున్నాం. ఇందులో బాలికలకు మహిళలకు రాచకొండ షీ టీమ్స్ అండా అని చెప్పేసి ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషారాణి తెలిపారు. బాలికలను మహిళలను వేధించే పోకిరీలను రాచకొండ షీ టీం పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తే లేదని, మహిళ నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి ఉషారాణి సూచించారు. మహిళలను యువతులను వేధించిన ఈ టీజర్లకు రాచకొండ క్యాంప్ కార్యాలయంలో బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, స్కూలు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో పార్టీలో తిరుగుతూ షీ టీంలు డెకాయ్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు. వేధింపులకు గురి చేస్తున్న 203 మందిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఫోన్ ద్వారా వేధించిన కేసులు 30, సోషల్ మీడియాలో యాప్ల ద్వారా 87, నేరుగా వేధించినవి 132, వాటిలో క్రిమినల్ కేసులు 14 నమోదు చేసిన కేసులో 84, మరో 116 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. బాలికలకు మహిళలకు రాచకొండ షీ టీమ్స్ అండా అని చెప్పేసి ఇక్కడ తెలియపరుస్తున్నారు. కానీ ఇలాంటి బాలికలు ఉన్నంత వరకు కంపల్సరీ షీ టీమ్స్ ఇలాంటి ఇంకా మరెన్నో ఇంకా ఉండాలి. లేకపోతే ఇలాంటి ఆకతాయిలు చాలామంది రోడ్డు మీద వెళ్తప్పుడు చాలామంది ర్యాగింగ్లే కాకుండా వాళ్ళని అఘాయిత్యాలకు పాల్పడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వారు మహిళలు మీరు అధైర్యపడవద్దు. మీరు ఎలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా మీరు వాళ్ళు మీ మీద అటాక్ చేసిన సమయంలో మీరు ఉటా మా నంబర్కి కాల్ చేయండి, మా దగ్గరికి రండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్లీ మీరు వస్తే మీకు ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తామనే విధంగా ఇక్కడ వీళ్ళు ధైర్యపరుస్తున్నారు. ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మరియు ఇలా 203 మందిని గుర్తించి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఆమె తెలిపారట. అంటే వీళ్ళు మట్టిలో కూడా వెళ్ళి మామూలుగా ఏం తెలియనట్టు వాళ్ళ పక్కకి ఒక కస్టమర్ మామూలుగా బస్ స్టాప్లో ఏం తెలియనట్టు వాళ్ళు ఉండి ఎవరు టీచ్ చేస్తున్నారో కూడా చూసి వాళ్ళని గుర్తించి వాళ్ళని కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం, తల్లిదండ్రుల సమక్షంలో అలాంటి ఇవ్వడం చాలా చాలా హర్షించదగిన విషయం. అదేవిధంగా మహిళలు మీరు అధైర్యపడవద్దు. ఏ ప్రమాదం ఎటు నుంచి ముంపు రావచ్చు. కాకపోతే మీరు వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవాలి. మీరు ధైర్యంగా ఉండాలి. ఎవరైతే మీ దగ్గరికి వస్తున్నారో అఘాయిత్యం చేయడానికి మీరు ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దాదాపుగా వేధింపులకు గురి చేస్తున్న 203 మందిని గుర్తించి కుటుంబ సమక్షంలోనే కౌన్సిలింగ్ నిర్వహించారు. అదొక మంచి పని చేశారు. 30 సోషల్ మీడియాలో మొత్తం యాప్ల ద్వారా 87 నేరుగా విధించినవి, 32 వాటిలో క్రిమినల్ కేసులు 14 నమోదు చేశారు. అదేవిధంగా 84 మరో 116 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది అని మేడం తెలిపారు. అది ఎవరంటే ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషారాణి గారు. ఈ పని చేయడం చాలా చాలా హర్షించదగిన విషయం. ఎవరైతే ఇలా చాలామంది రోజు దినచర్యలో బస్ స్టాప్లో పోకిరి వాళ్ళు, ఆకతాయి వాళ్ళు చాలామంది ఆట పట్టిస్తుంటారు. అది గమనించిన వెంటనే మీకు నచ్చకపోతే ఇమీడియట్లీ వెళ్ళి షీ టీమ్కి కంప్లైంట్ చేయండి. మేడం చాలా చాలా సపోర్ట్ చేస్తుందనిగా కోరుతున్నాం. అదేవిధంగా పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన జీవనం అని చెప్పేసి అల్వాల్ ప్రాజెక్టు సిడిపిఓ స్వాతి గారు తెలియపరుస్తున్నారు. ఇక్కడ పోషకాహారంతోనే ఆరోగ్యవంతమైన జీవనం పొందవచ్చని, పిల్లల్లో పోషకాహార లోపాలని గుర్తించి బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని అల్వాల్ ప్రాజెక్టు సిడిపిఓ స్వాతి పిలుపునిచ్చారు. జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ జయ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమంలో భాగంగా బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా సిడిపిఓ స్వాతి సూపర్వైజర్ ధనలక్ష్మి హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్వాతి మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని మొదటి దశపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోతే ఊబకాయం వస్తుందని, పిల్లలను అధికంగా మొబైల్ ఫోన్లు టీవీలకు అలవాటు పడకుండా మైదానాల్లో ఆటలకు అలవాటు చేయాలని తెలిపారు. సమతుల ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమ అవసరమని పేర్కొన్నారు. పోషణ్ పక్వాడ్ ప్రాముఖ్యతను విద్యార్థులు తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో హెల్పర్ నాగమణి, బాలింతలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అయితే ఈ అంగన్వాడీలో చాలామంది అంగన్వాడీ టీచర్లు చాలా పిల్లలకు మంచి పద్ధతిగా పెంచడం మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా అలా చెప్పరో కానీ వీళ్ళు టైంకి రాగానే ఒక పద్యం చదివిస్తారు, దాని తర్వాత చదివిపిస్తారు, దాని తర్వాత మధ్యాహ్న భోజనం పెడతారు, టైంకి గుడ్డు ఇస్తారు పిల్లల తల్లికి బాలంతలకు కూడా వాళ్ళు పాలు గుడ్లు కూడా ఇవ్వడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ అంగన్వాడీలు వచ్చినప్పటి నుంచి ఎవరైతే గరీబోళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా మేలుగా మనం చూస్తున్నాం. అందులో సిడిపిఓ స్వాతి సూపర్వైజర్ ధనలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాళ్ళు పిల్లలకు తల్లిదండ్రులకు అవగాహన మేరకు వాళ్ళకు మంచి సూచనల మేరకు ఎలా ఉండాలి అని చెప్పి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆరోగ్యవంతమైన జీవనం మనకు కావాలి అనే విధంగా వాళ్ళు పిల్లలకి ఒక చార్ట్లో పిల్లల తల్లికి చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం మనం చూస్తున్నాం. అయితే మరో వార్త నిన్న మనం చూసినాం, మన జనపాలెం ఛానల్ విజువల్ తీసుకొచ్చిన వార్త ఇది. ఈ వార్త ఏంటంటే పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి అని సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి తోటపల్లి శంకర్ అన్నారు. ఏమన్నారంటే అంతర్జాతీయంగా గ్యాస్ సుమారు ధరలు తగ్గుతుంటే భారతదేశంలో పెరగడం విడ్డూరంగా ఉందని, బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ధరలను తగ్గించి ఒకేసారి పెంచడంతో పేద ప్రజలు భరించలేరని వెంటనే కేంద్ర ప్రభుత్వం చెమురు తగ్గించాలని సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి తోటపల్లి శంకర్ డిమాండ్ చేశారు. చూసారా? అయితే దేశమంతటా గ్యాస్ ధరలు తగ్గిస్తే మన భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, మరి ఎందుకు గ్యాస్ ధరలు పెంచడం అని చెప్పేసి వీళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అందులో మనం కూడా పాల్గొనడం జరిగింది. నిన్న విజువల్ తీసుకొచ్చాం. ఈరోజు మన ఛానల్లో కూడా ప్లే కావడం జరుగుతుంది. అయితే ఇక్కడ కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాల ధర్నా 6,000 నుంచి 18,000కు పెంచాలి, రాష్ట్ర స్థాయి బీమాను అమలు చేయాలి, కలెక్టరేట్ కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఇక్కడ పద్మ డిమాండ్ చేశారు. ఇది ఏంటంటే ఇక్కడ మన జోహర్ నగర్లో కేంద్ర ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం కింద ఇస్తున్న మొత్తాన్ని 6,000 నుంచి 18,000 పెంచాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శి పద్మ డిమాండ్ చేశారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రైతు సంఘ ధర్నా నిర్వహించింది. వీరందరూ కలిసి నిన్న అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏకంగా అక్కడ వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. అదే మనం చిత్రంలో చూస్తున్నాం. చూడండి, కలెక్టరేట్ ఎదుట రైతు సంఘాలు ధర్నా చేస్తున్నారు. అక్కడ కలెక్టర్కి అక్కడ వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. 6,000 నుంచి 18,000కు పెంచాలని చెప్పేసి అక్కడ వాళ్ళ గోడు విన్నవించుకున్నారు. రాష్ట్ర స్థాయిలో బీమాలను అమలు చేయాలి, కలెక్టరేట్ కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కలెక్టర్ ముంగట ఒక వినతి పత్రం ఇచ్చి డిమాండ్ చేశారు. ఇక్కడ నిన్న మన ఛానల్లో కూడా మనం ఇక్కడ న్యూస్ తీసుకొచ్చాం. ఇదే వాళ్ళు సిపిఐ నేత వాళ్ళు ఇక్కడ మన శంకర్ గారు ఇక్కడ ధర్నా చేశారు. అక్కడ మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అక్కడ ఏమైందంటే అక్కడ ప్రధానిధి దిష్టి బొమ్మ కాల్చి గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళు చాలా నిరసన వ్యక్తం చేశారు. అది మనం విజువల్స్ చూపిద్దాం. చూడండి, నిన్న జరిగిన దిష్టి బొమ్మ కాల్ చేయడం చూసాం మనం.
ప్రభుత్వం మొండి వైఖరి పడనాడే ఇప్పటికైనా పేద ప్రజల పక్షాన నిలబడి మరి 50 రూపాయల గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ జవహర్ నగర్లో మరి ఆంధ్ర మండల కార్యదర్శి అధ్యక్షులు జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ గ్యాస్ ధరలు తగ్గించే వరకు మరి మన పోరాటాలు గ్యాస్ ధరలు తగ్గించే వరకు వాళ్ళు పోరాటం చేస్తారట. అందుకోసమే నిన్న గ్యాస్ ధర పెంచడం కోసం మొత్తం దేశవ్యాప్తంగా సిపిఐ వాళ్ళు ధర్నా చేయడం జరిగింది. గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు సిపిఐ నేత వాళ్ళు. అదేవిధంగా ఈ గ్యాస్ పెరగడం వల్ల సామాన్యులు చాలామంది భారం మీద పడుతుంది. అలా గ్యాస్ ధరలు ప్రపంచ దేశాలలో ఎక్కడ పెంచని విధంగా ఎందుకు మన భారతదేశంలోనే పెంచుతున్నారు, ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ ధర్నా చేయడంతో ప్రధానమంత్రిది దిష్టి బొమ్మ దహనం చేయడం మనం చూస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. వెంటనే తగ్గించాలని ఇవాళ 900 రూపాయలు ఉన్న గ్యాస్ని 50 రూపాయలు పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఇప్పటికైనా పేద ప్రజల పక్షాన నిలబడి మరి 50 రూపాయల గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ జవహర్ నగర్లో మరి ఆంధ్ర మండల కార్యదర్శి అధ్యక్షులు జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ గ్యాస్ ధరలు తగ్గించే వరకు మరి మన పోరాటాలు ఆపొద్దని సిపిఐ మరియు మహిళా సమైక్య ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. తగ్గించాలి ధరలు వెంటనే, తగ్గించాలి గ్యాస్ ధరలు వెంటనే పోరాడతాం. గ్యాస్ ధరలు తగ్గించిన వరకు నశించాలి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, తగ్గించాలి గ్యాస్ ధరలు వెంటనే పోరాడతాం. గ్యాస్ ధరలు తగ్గించిన వరకు నశించాలి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి గ్యాస్ ధరలు వెంటనే. గ్యాస్